హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? మీరు మీ వొకాబులరీ బుక్తో రెడీగా ఉండాలి. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి, వెరీ ఇంపార్టెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ గైడెన్స్, అలాగే బేసిక్ గ్రామర్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇలా రకరకాల కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, అలాగే హ్యాపీ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి కోర్సెస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ మీద 50% డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో 50% డిస్కౌంట్ ప్రైస్ అనేది ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. ఇంకొక 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇంకొక 2 డేస్ మాత్రమే ఈ కోర్స్ అనేది ఉంటుంది. మే 29th నైట్ 9 కల్లా ఈ 50% ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ యాక్చువల్ ఫీజు వచ్చి ₹999. ఇప్పుడు ఇది ₹499కి మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇంకొక 48 అవర్స్ మాత్రమే ఈ కోర్స్ అనేది ఉంటుంది. కావాల్సిన వారు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, సార్ నేను సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నాను సార్, మరి ఈ కోర్స్ తీసుకోవచ్చా అంటే, ఎస్, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్న వారైనా, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వారైనా ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇది ఇద్దరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానమ్మా, మే 29 నైట్ 9 కల్లా ఈ 50% ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది డిస్కౌంట్ ప్రైస్ అనేది యాక్టివ్లో ఉంది. ఈ కోర్స్కి సంబంధించి కానీ, ఈ డిస్కౌంట్ ప్రైస్కి సంబంధించి కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఏ క్వైరీస్ ఉన్నా కూడా అడిగి మీ ఆన్సర్స్ని తీసుకోవచ్చు. ఇక మనం శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దామా? హిందూ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్‌లో ఉన్నాం మనం. ఇందులో అబ్సల్యూట్ నంబర్స్ అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ వొకాబులరీ రీఇన్ఫోర్స్. రీఇన్ఫోర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెంథెన్ చేయడం అమ్మ. దేనికైనా కూడా బలాన్నివ్వడం. సో స్ట్రెంథెన్ అని రాయండి. I'll give you one example. My uncle reinforced my కాన్ఫిడెన్స్. నాకున్న కాన్ఫిడెన్స్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేశారంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెనల్టిమేట్? ఏం లేదమ్మా, లాస్ట్ బట్ వన్ అంటాం చూసారా? లాస్ట్ నుంచి రెండవది. లాస్ట్ బట్ వన్. సో లాస్ట్ బట్ వన్ దాన్ని ఏమంటాము? పెనల్టిమేట్. పెనల్టిమేట్. నేను ఒక బట్టల షోరూమ్‌కి వెళ్ళాను. నాకు ఒక షర్ట్ కనిపించింది. అతన్ని అడిగాను ఏమనంటే, కెన్ యూ గెట్ మీ దట్ పెనల్టిమేట్ షర్ట్? అంటే లాస్ట్ నుంచి లాస్ట్ బట్ వన్ షర్ట్ అంట. అపథీ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. హ్యావింగ్ నో ఇంట్రెస్ట్. అపథీ అంటే రాసుకోండి, హ్యావింగ్ నో ఇంట్రెస్ట్. సేరింగ్ అంటే అర్థం ఏంటంటే చాలా ఎక్కువ, ఇంటెన్స్ అంటాం కదా, తీవ్రమైన. ఈ మధ్యన క్లైమేట్ తీసుకుంటే చాలా మొన్న ఒక 1 మంత్ వరకైతే చాలా ఎండలు కనిపించాయి. సో సేరింగ్ అంటే ఇంటెన్స్, తీవ్రమైన. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్ట్, ఉన్న. ప్రివైలింగ్ అంటే ఏం రాస్తారు? ఎగ్జిస్ట్. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్ట్. అదే ప్రివైల్ ఓవర్ అంటే మళ్ళీ మీనింగ్ మారిపోతుంది. గెలవడం అన్న మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్‌లో ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్ట్. ఇన్‌అప్రోప్రియేట్‌లీ అంటే ఏంటి? నాట్ కరెక్ట్ లేదా నాట్ సూటబుల్ అని రాయండి. ఇన్‌అప్రోప్రియేట్ అంటే నాట్ సూటబుల్. నెరేటివ్ అంటే ఏం లేదమ్మా. నెరేటివ్ అంటే ఎలా చెప్పొచ్చు? ఒక కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఒక ఒపీనియన్ అని చెప్పొచ్చు. సో నెరేటివ్ అంటే రాసుకోండి, ఒక ఒపీనియన్. ఓకేనా? ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? తెలియకపోవడం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని రాయండి. ఇగ్నోరెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓవర్‌సీ అంటే ఏంటో తెలుసా? సరిగ్గా చూడకపోవడం అన్నమాట. మిస్ టు సీ ప్రాపర్‌లీ. ఓవర్‌సీ అంటే మిస్ టు సీ. సరిగ్గా చూడకపోవడం. ఓవర్‌లుక్, ఓవర్‌సీ అంటామే అలా అన్నమాట.
ఇన్సిన్యూయేటింగ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇన్సిన్యూయేటింగ్. ఒక 1 వీక్ బ్యాక్ కూడా మనకి ఈ వొకాబులరీ పేపర్‌లో అయితే వచ్చింది. ఇన్సిన్యూయేటింగ్ అంటే తెలుగులో చెప్తాను. ఏదో చెడు జరగబోతోంది అన్న సంకేతం. ఇంగ్లీష్‌లో చెప్తాను. ఇన్సిన్యూయేటింగ్ మీన్స్ సమ్ ఇండికేషన్ థాట్ సమ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇండికేషన్ థాట్ సమ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాన్స్పిరసీ అంటే ఎవరినైనా మోసం చేయడానికి మనం వేసే ప్లాన్ అన్నమాట. ఏ ప్లాన్ టు సీక్రెట్ ప్లాన్ అని రాయండి. కాన్స్పిరసీ అంటే ఏ సీక్రెట్ ప్లాన్. సీక్రెట్ ప్లాన్. కుట్ర అంటాం తెలుగులో అలా అన్నమాట. ఇక తర్వాత విటియేట్ అన్నారు. ఏమన్నారు? విటియేట్. విటియేట్ అంటే దేని క్వాలిటీనైనా కూడా బాగా మనం పాడు చేయడం. విటియేట్ అంటే రాయండి స్పాయిల్ ద క్వాలిటీ. విటియేట్ అంటే స్పాయిల్ ద క్వాలిటీ. స్పాయిల్ ద క్వాలిటీ. ఇక బిహేవ్ అంటే 2 రకాల మీనింగ్స్ వస్తాయమ్మా. ఒక మీనింగ్ ఎలా వస్తుందంటే సూట్ అవ్వడం. సూటబుల్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే బాధ్యత, డ్యూటీ అన్న మీనింగ్ వస్తుంది. సూటబుల్ అలాగే డ్యూటీ అన్న మీనింగ్ వస్తుంది. రొబస్ట్ అంటే చాలా బలమైన, స్ట్రాంగ్, ఎనర్జిటిక్. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఊరికే వీడియో చూస్తే యూజ్ లేదండి. మీరు వొకాబులరీ క్లాస్ కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో అయితే చూడాలి. ఇక ఈ సెంటెన్స్ ప్రకారం ప్రోయాక్టివ్‌లీ అని అన్నారు. 2 రకాల మీనింగ్స్ రావచ్చు. ఒకటి చాలా యాక్టివ్‌గా ఉండడం. ఇంకొక మీనింగ్ ఎలా వస్తుందంటే యాంటిసిపేట్ చేయడం. అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఊహించేదాన్ని ప్రోయాక్టివ్ అని కూడా అనొచ్చు. ఇనిషియేట్ తీసుకోవడం అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇన్ కేస్ ఫ్యూచర్‌లో నాకేదైనా ప్రాబ్లమ్ వస్తుందని నేను ముందే ఆలోచించి కావాల్సిన అమౌంట్ సేవింగ్స్‌లో చేస్తే, సేవింగ్‌లో పెడితే దాన్ని ప్రోయాక్టివ్ డెసిషన్ అంటాం. అలా అనమాట. సో, యాక్టివ్‌గా అనొచ్చు. యాంటిసిపేటరీ అని కూడా అనొచ్చు. యాంటిసిపేటరీ అంటే ఏంటి? ముందుగానే. సో, ఇలా ఈ ఆర్టికల్‌లో మనకి కొన్ని వొకాబులరీ అయితే వచ్చాయి. నేను ఇందులో ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్, వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. నేనిప్పుడు మీకు 3 వర్డ్స్ చెప్తాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని అయితే మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఫస్ట్ వన్ అపథీ. అపథీ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. హావింగ్ నో ఇంట్రెస్ట్. ఇది ఈరోజు వొకాబులరీ నంబర్ 1. వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 1. అపథీతో ఒక ఎగ్జాంపుల్‌ని మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇక తర్వాత చాలా సార్లు నేను చెప్పాను ఇన్సిన్యూయేట్. ఏదో చెడు జరగబోతోంది అన్న ఒక ఇండికేషన్. సో, ఇన్సిన్యూయేట్ అంటే రాయండి. అన్ ఇండికేషన్ థాట్ సమ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక తర్వాత విటియేట్. విటియేట్ అంటే క్వాలిటీని పాడు చేయడం. దేన్నైనా క్వాలిటీని పాడు చేయడాన్ని ఏమంటాము? విటియేట్. ఈ 3 వొకాబులరీతో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేసేయండి. అక్కడితో ఈరోజు మన క్లాస్ అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ క్లాస్‌లో మళ్ళీ కలుస్తాం. అదే విధంగా నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామ్ కానీ, సీహెచ్ఎస్ఎల్ కానీ ప్రిపేర్ అయ్యే వారికి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది యాక్టివ్‌లో ఉంది. ఇది ఇంకొక 48 అవర్స్‌లో ఎండ్ అవ్వబోతోంది.